దిస్ ఈస్ ద కర్ణాటక స్పెషల్ మ్యామ్. కర్ణాటక మా స్పెషల్. తాతగారు కర్ణాటక అనమాట. నుంచి సో తాతల నుంచి వచ్చిన రెసిపీ అన్నమాట. యాక్చువల్ మై ప్రాపర్ మదర్ వారిది అయితే కర్నూలు, నన్ను ఇచ్చింది తెలంగాణకు. ఓకే, అసలు కర్నూలు, కర్ణాటక, తెలంగాణ మొత్తం మిక్స్డ్ అన్నమాట. అగైన్ ఐ యామ్ స్టేయింగ్ హియర్ ఇన్ హైదరాబాద్ అంటే తెలంగాణనే కదా. Yes, yes, yes. యా, సో అన్ని మిక్స్డ్ అయిపోయినాయి అన్నమాట. Yes. సో ఈ రెసిపీ అయితే ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మీ మా తాతగారు? మదర్ అంటే మా తాత వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి మా మదర్ నేర్చుకున్నారు. ఓకే ఓకే, నేను అలాగే. మీరు ఇంకా జనరేషన్స్ రెసిపీ అన్నమాట. Yes, yes. సరే, మరి ఆ రెసిపీ ఏంటో మాకు చెప్తారా? యా షూర్ మ్యామ్. యా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం మనం. ఓకే. ఫస్ట్ బటర్ కావాలి. బటర్ తర్వాత పొటాటోస్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, ఫ్రైడ్ రైస్ మ్యామ్. యాక్చువల్ గా రైస్ ని కొద్దిగా వేపుకోవాలి. ఓకే, ఐ హావ్ టేకెన్ ద బ్రౌన్ రైస్, లైట్ బ్రౌన్ రైస్ మ్యామ్. ఆ తర్వాత పోపు దినుసులు, అల్లం ముక్కలు, క్యాప్సికమ్, అగైన్ ద చిల్లీస్ అన్నమాట. ఓకే, క్యాప్సికమ్, ఈ పెద్ద క్యాప్సికమ్ ఇవి చిల్లీస్ తీసుకున్నాం. ఓకే ఓకే. దీనికి కాంబినేషన్ గా రైతా బాగుంటుంది మేడం. సో దానికోసమని పెరుగు తీసుకొచ్చాను. పెరుగులో మనం సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసాను. ఓకే, తర్వాత దీంట్లో మళ్ళీ చిల్లీస్, టొమాటోస్, స్లైట్ చిన్న కట్టుకున్న ఆనియన్స్, తర్వాత దీనికి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయాలి మ్యామ్. ఓకే, దీనికి ఇదే టేస్ట్. ఓకే. తర్వాత పోపు దినుసుల కోసం ఎక్స్ట్రాగా మనం సిన్నమన్ దట్ లక్లా వేస్తాం, అంటే దాల్చిన చెక్క, లవంగము వేస్తాం. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మేడం. ఈ దీంట్లో ఏంటంటే స్పెషలైజేషన్ అంటే రిగార్డింగ్ అల్లం ముక్కలు వేస్తాం అనమాట. అల్లం వెల్లుల్లి పచ్చడి వేయము. ఓకే ఓకే. సో ఇదే మనకు ఫ్లేవర్ బాగా ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే ఓకే. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దొరికేవి, మంచిగా ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే వెంటనే అవైలబుల్ గా ఉండే విత్ ఇన్ ద హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది మేడం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, మరి సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మనం. Yes, ma'am. ఓకే. ముందుగా బటర్ వేసుకోవాలి మ్యామ్. ఓకే, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి మ్యామ్. మన ఇష్టం మేడం, ఆప్షనల్. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదా గీ కూడా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం బటర్, కావాల్సినంత ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. సో ఇది మీ ఇంట్లో ఎవరి ఫేవరెట్ డిష్ అండి? యాక్చువల్లీ మా హస్బెండ్ బాగా ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అతను వచ్చేసి ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ లో. కన్స్ట్రక్షన్ లో. Yes, ma'am. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. కొద్దిగా స్లైట్ గా వేగిన తర్వాత సో మ్యాథ్స్ నాకు తెలిసి లెక్చరర్ కాబట్టి మీరు అంత ఖాళీగా అయితే ఉండరు. కంప్లీట్ బిజీ వర్క్స్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పరిగెడుతూనే ఉంటారు కదా. ఎస్ మ్యామ్. సో జనరల్గా ఏం చేస్తూ ఉంటారు నార్మల్గా? ఇప్పుడు కాలేజ్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, కొంచెం గొడవలు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు కదా. అంటే మీరు పిల్లలకి ఫేవరెట్ లెక్చరరా, లేకపోతే కొంచెం స్ట్రిక్ట్ లెక్చరరా? నాట్ లైక్ దట్ మ్యామ్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ రూట్ లోనే వెళ్ళి తీసుకొని రావాలి మ్యామ్. ఓకే, అలా అనుకుంటాను. క్యారెట్ యాక్చువల్గా ప్రెసెంట్ జనరేషన్ ఎప్పుడు చిల్గా ఉండాలి అని అనుకుంటారు మేడం. సో మోటివేషన్ సైడ్ తీసుకెళ్తూ క్లాసెస్ చెప్తాం. ఫార్మసీ అంటే టోటలీ మెడిసిన్స్ ఉంటుంది మేడం. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది తీసుకుంటే ఇలా అవుతుంది, ఇది తీసుకుంటే ఇలా అవుతుంది అని. సో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గానే ఉంటారు. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. మనం తీసుకున్న ఇంటర్నల్ కి, ఎక్స్టర్నల్ కి చాలా ఉంటాయి. సో అది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. క్యాప్సికమ్. ఓకే. కాస్మెటిక్స్ వచ్చేసరికి మేము ఒరిజినల్ గా కాస్మెటిక్స్ తీసుకొని వచ్చి చూపించి చెప్తాం మ్యామ్. ఓకే, అలా కూడా చూపిస్తాం. సో అది ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ స్కిన్ మీద ఎలా, ఎవ్రీథింగ్. రాట్స్ మీద కూడా ఎలా చేస్తుంది, దాని ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇవి కూడా చేస్తాం. టోటల్ విత్ రిలేటెడ్ టు ద క్లినికల్ ట్రయల్స్ ఆల్సో ఇట్ విల్ బి దేర్ మ్యామ్. డైరెక్ట్ ప్రాక్టికల్ గా విల్ గోయింగ్ టు ప్రూఫ్ ఆల్సో. మేము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పొటాటోస్ వేస్తాం. ఓకే. సో మీరు మార్నింగ్ లేచి మొత్తం 4 members కి బాక్సెస్ కట్టి పంపిస్తారేమో కదా, మొత్తం ముగ్గురికి పంపించి టాస్క్ యు నో మ్యామ్. అగైన్ వి హావ్ టు టేక్ ద వెదర్ దే ఆర్ గోయింగ్ టు ఈట్ దట్ టిఫిన్ ఆర్ నాట్. ఆ బ్రేక్ఫాస్ట్ తింటారా లేదా అని కూడా ఒక టాస్క్ మేడం. ఎస్, అది మళ్ళీ టేస్టీగా ఉండాలి, కంగారులో చేసామన్నట్టు కూడా ఉండకూడదు కదా. ఎస్ మ్యామ్. sometimes it will be missing, but they are going to adjust ma'am. Yeah.
మ్యామ్ అల్లం సన్నగా తరుక్కున్నది. ఓకే. మేడం ఫైనల్గా మనం రైస్ వేసుకుంటున్నాము. ఓకే. ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ కదా? ఎస్ మేడం. ఓకే. ఇవి కొద్దిగా వైట్గా టర్న్ అవ్వాలి. జస్ట్ ఆల్రెడీ నేను చేశాను, బట్ ఆయిల్ దాంట్లో మగ్గడం వల్ల కొద్ది టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. బాగా వస్తుంది మేడం. ఇప్పుడు ఫైనల్గా జస్ట్ దాల్చిన చెక్క, లవంగం. ఓకే. యాక్చువల్లీ ఇది ఆయిల్లో మగ్గాల్సిన అవసరం ఏం లేదు మేడం. జస్ట్ దీనికి వీటికి ఇంగ్రీడియంట్స్ అంతా పట్టుకుంటే చాలు, ఫ్లేవర్ కోసం. ఎంత ఇది అయిపోయింది. ఓకే. జస్ట్ ఇది మనం ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి మేడం. ఒక గ్లాస్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఓకే. నార్మల్గా మనం రైస్ కుక్ చేసుకునేటట్టు ఒక గ్లాస్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్. ఓకే. ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఓకే. వెజిటేబుల్స్ ఉన్నందుకు నేను ఒక హాఫ్ వేస్తున్నాను. ఎక్స్ట్రా మీరు కావాలి అనుకుంటే కొద్దిగా బిరుసుగా తినేవాళ్ళు 2 cups వేసుకోవచ్చు. లేదు పిల్లలకి కొద్దిగా మెత్తగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇలాగా హాఫ్ ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్లోనే. ఎస్ మేడం. ఇందులో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఓకే. మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్నాం చూడండి మేడం, అవన్నీ మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే. సో అంతే, అది కుక్ అయిపోతే అయిపోయినట్టు. ఫైనల్గా మనము మళ్ళీ రైతా చేసుకోవాలి మేడం. ఈ రైతా కొద్దిగా ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నామంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే. దీని రైతాలో రైతాకి యాడ్ చేస్తాం. మనకు కావాలంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు మ్యామ్, కానీ ఏదో ఒక్క దాంట్లోనే వేసుకోవాలి. అయితే రైతాలో వేసుకోవాలి, లేదా ఈ రైస్లోనే వేసుకోవాలి. పులుసట్టుకులు ఇది బాయిల్ అయ్యే లోపల మనం పోపు పెట్టుకుందాం మేడం. రైతాకా? ఓకే. కొన్ని పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కొన్ని వేసుకున్నాము. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఓకే. మనం ఇది పోపు అయిపోయింది. సో డైరెక్ట్ గా అందులో వేసేసుకోవడమే. కొద్దిగా చల్లారిన తర్వాత వేసాం, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. సో ఈ లోపల ఆనియన్స్ అవి వేసేసుకున్నాం. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాం మ్యామ్. ఓకే. టొమాటోస్, స్ప్రింగ్ ఆనియన్స్, చిల్లీస్. ఓకే. ఇవన్నీ కలుపుకోవాలి మేడం. ఆల్రెడీ పెరుగులో నేను సాల్ట్ వేసాను, ధనియాల పొడి వేసాను మేడం. అందుకే ఇంకా మళ్ళీ దీనికి సాల్ట్ వేయాల్సిన అవసరం. ఓకే. సో డైరెక్ట్ అందులో వేసేసుకున్నాం కాబట్టి మీరు ఎక్కువ కావాలన్న వాళ్ళు దీంట్లో కూడా వేసుకోవచ్చు. సో పోపు అయితే అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి కర్డ్ మిక్స్ చేసుకోవాలా? పులుసట్టుకులకి మనం ఇప్పుడు పెరుగు రైతా చేయించుకుందాం మేడం. ఆల్రెడీ పోపు పెట్టేసాను కదా, ఇది చల్లారిన తర్వాత మనము పెరుగు వేసుకోవాలి. ఓకే. కర్డ్ ఎక్కువ వేసుకునే వాళ్ళు కర్డ్ ఎక్కువ వేసుకోవచ్చు మేడం. లేదు వెజిటేబుల్స్ గా ఉండి కూడా అలా వేసుకోవాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఆల్రెడీ పోపులో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు మేడం. చిన్న చిన్న ముక్కలుగా వేస్తున్నాను. ఓకే. ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. ఫ్లేవర్
ఇది మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మనం కొత్తిమీరతో పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. పులుసు అటుకులు రెడీ మ్యామ్. మీరు గమనించవచ్చు బియ్యం అంతా పలుకులు పలుకులుగా ఉంటుంది, అందుకే దీనికి నేమో పులుసు అటుకులు. పులుసు అటుకులు. ఓకే మమత గారు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పగలుగుతారా? ఓకే, పులుసు అటుకులు. థ్యాంక్ యూ. పులుసు అటుకులు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పులుసు అటుకులు కావలసిన పదార్థాలు: వెన్న, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేయించిన బియ్యం, పోపు దినుసులు, దాల్చిన చెక్క. పులుసు అటుకులు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వెన్న వేసి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వేయించిన బియ్యం, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి అందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం కూడా దాంట్లో వేసి బాగా ఉడికించుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పులుసు అటుకులు రెడీ.